మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమల్ బాయ్స్ చుట్టూ వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలన విజయాన్ని సాధించిన సినిమా మంజుమల్ బాయ్స్. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా సూపర్ హిట్ అయిన ఈ మూవీ వరుసగా ఏదో ఒక కాంట్రవర్సీతో ట్రెండ్ అవుతూనే ఉంది. అనుకోకుండా ఒక గుహలో చిక్కుకుపోయిన వ్యక్తిని కాపాడుకునేందుకు అతడి స్నేహితులు ఏం చేశారు అన్న కథతో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ మంజుమల్ బాయ్స్. మాలీవుడ్లో మినిమం బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా సంచలనాన్ని సృష్టించింది. మంజుమల్ బాయ్స్ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచే వివాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తన పాటను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా చిత్ర బృందానికి నోటీసులు పంపించారు. రిలీజ్ అయిన కొద్ది రోజుల తరువాత మంజుమల్ బాయ్స్ లాభాల్లో తనకు వాటా రావలసి ఉందని, నిర్మాతలు మోసం చేశారని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో కొద్ది రోజుల పాటు నిర్మాతల బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయాయి. తాజాగా మరోసారి ఈ సినిమా పేరు వార్తల్లో వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ ఆఫీస్పై ఐటీ రైడ్లు కావడంతో మళ్లీ మంజుమల్ బాయ్స్ పేరు ట్రెండింగ్లోకొచ్చేసింది. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా అధికారికంగా ప్రకటించుకున్న నిర్మాతలు అంత మొత్తానికి ట్యాక్స్ చెల్లించలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రైట్స్ జరిగినట్టుగా భావిస్తున్నారు. ఏది ఏమైనా మంజుమల్ బాయ్స్ మాత్రం ఏదో ఒక కారణంతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది.